హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలోనైతే మనం క్రిచ్చాఫ్ వోల్టేజ్ లా మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. మరి మేడం ఎగ్జామ్లో మెన్షన్ చేస్తారా అనేసి అడుగుతున్నారు. కేవీఎల్ కేసీఎల్ డైరెక్ట్ ఇవ్వచ్చు, లేదు అని అంటే మనకి తెలుసు ఏంటంటే కేవీఎల్ ఉన్నప్పుడు కంపల్సరీ వాళ్ళు మెన్షన్ చేస్తారు మెష్ అనాలిసిస్ అని. మెష్ అనాలిసిస్ అని ఇచ్చినా లేదా కేవీఎల్ అని ఇచ్చినా బోత్ ఆర్ సేమ్ వోల్టేజ్ లా. మరి కరెంట్ లాలో మనం నోడల్ అనాలిసిస్ యూస్ చేస్తాము, అది కమింగ్ క్లాసెస్లో చెప్తానండి. ఫస్ట్ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని క్లియర్గా చదవండి. ఇది చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీని మీద ఇంకా మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ మీకు కావాలా, ప్రీవియస్ క్వశ్చన్స్వి పీవైక్యూస్ కేవీఎల్ మీద అన్న వాళ్ళు కంపల్సరీ కమెంట్ చేసి లైక్ ఇవ్వండి, అప్పుడే నేను మోర్ అండ్ మోర్ చేస్తాను. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. కింద 2025 వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, అక్కడ జాయిన్ అవ్వండి. ఇలా ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ నుంచి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని క్లియర్గా చదవడానికి ట్రై చేయండి బెట. క్యాలిక్యులేట్ ద కరెంట్ ఇన్ బ్రాంచ్ A to B of 2 ohms resistance for the given circuit using mesh analysis method. మెష్ అనాలిసిస్ యూస్ చేసి మనం కరెంట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నటువంటి కరెంట్ కనుక్కోవాలంట. దిస్ ఇస్ మై ఏ అండ్ దిస్ ఇస్ మై బి. ఈ ఏబి మధ్యలో ఉన్నటువంటి 2 ohm రెసిస్టెన్స్ నుంచి పాస్ అయ్యే కరెంట్ని మెష్ అనాలిసిస్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. బాగా గుర్తుపెట్టుకోండమ్మా, మనకి కేవీఎల్లో నేను ఆల్రెడీ చెప్పాను బేసిక్ క్లాస్ ఏంటి, క్లోజ్డ్ లూప్ ఉంటే ఏంటిది, లేదా మనకి కరెంట్ అనేది ఇన్నర్ సర్క్యూట్ ఉంటే ఏంటిది, అవుటర్ సర్క్యూట్ ఉంటే ఏంటిది. దిస్ ఈస్ అబౌట్ ద మెథడ్ 1. ఇది చేయడానికి ముందు ఏది చేయాలన్నా మనం 3 స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇచ్చినటువంటి డయాగ్రామ్లో ఇచ్చినటువంటి సర్క్యూట్లో మనం ఏం చేయాలి, ఐడెంటిఫై ద నెంబర్ ఆఫ్ మెషెస్. ఏం చేయాలంట, స్టెప్ 1లో వీ హ్యావ్ టు ఐడెంటిఫై. ఏం చేయాలి సొల్యూషన్లో, ఫస్ట్ స్టెప్ 1లో ప్రతి దానికి ఈజీ అండి, ఏమి రాని వాళ్ళు కూడా మీరు ఈ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై నెంబర్ ఆఫ్ మెషెస్. ఏంటంట, ఐడెంటిఫై నెంబర్ ఆఫ్ మెషెస్. ఏంటంట, ఎన్ని మెష్లు ఉన్నాయి అనడానికి. చూడండి, కొంతమంది దీన్ని క్లాక్ వైజ్ తీసుకుంటారు, కొంతమంది యాంటీ క్లాక్ వైజ్, బట్ ద రిజల్ట్ ఈజ్ సేమ్ వస్తుంది. నేను దీన్ని క్లాక్ వైజే తీసుకుంటాను. క్లోజ్డ్ లూప్ ఏదైతే ఉంది, ఇదొక క్లోజ్డ్, ఇదొక క్లోజ్డ్, ఇదొక క్లోజ్డ్, అంటే ఇదొక ఏంటిది మెష్, ఇలా తీసుకుంటున్నాను. ఇదొక మెష్ అండ్ ఇదొక మెష్. ఇందులో నేను కరెంట్ ఫ్లో అనేది క్లాక్ వైజ్ తీసుకుంటున్నా. ఎలా క్లాక్ వైజ్ తీసుకుంటున్నా, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే, ఈ విధంగా ఫ్లో అవుతుంది. ఓకే, మీకు కరెంట్ ఫ్లో అనేది పర్ఫెక్ట్ తీసుకోండి. మీరు యాంటీ క్లాక్ వైజ్ కూడా తీసుకున్న సేమ్ వస్తుంది, చెప్తాను. ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద నెంబర్ ఆఫ్ మెషెస్. అయిపోయింది. దాని తర్వాత ఏం చేయాలి మేడం అని అంటే, వెరీ సింపుల్, అసైన్ ఇండివిజువల్ కరెంట్ టు ద ఇండివిజువల్ మెష్. ప్రతి మెష్లో మనం ఏం చేయాలి, ఇండివిజువల్ కరెంట్ని అసైన్ చేస్తాము. నేనేమంటున్నాను, ఇక్కడ నా ఇండివిజువల్ కరెంట్ దిస్ ఈస్ ఇండికేట్స్ I1. ఇది ఈ మెష్కి I1 అనే కరెంట్ పాస్ అవుతుంది, అండ్ ఈ మెష్లో I2 అనే పవర్ పాస్ అవుతుంది. ఇందులో నాకు I3 అనే పవర్. ఏం చేస్తున్నాను, తర్వాత అసైన్ ఇండివిజువల్ కరెంట్ టు ద ఇండివిజువల్ మెష్ అన్నాను. దాని తర్వాత ఫైనల్గా మనం ఏం చేయాలి అని అంటే, స్టెప్ 3లో ఫైనల్గా అప్లై కేవీఎల్ ఫర్ ఈచ్ మెష్. స్టెప్ 3లో నేను ఏం చేస్తున్నాను అంటే, స్టెప్ 2లో కరెంట్ చేశాను, కరెంట్ అసైన్ చేశాను. స్టెప్ 3లో అప్లై కేవీఎల్ ఫర్ ఈచ్ మెష్. ఇది ఎలా అనేది నేను చెప్తాను. మనకి తెలుసు కేవీఎల్ ఇంట్రొడక్షన్ చెప్పాను. కేవీఎల్ ఇంట్రొడక్షన్లో వాట్ ఈజ్ అవర్ ప్రిన్సిపల్ హియర్, వాట్ ఈజ్ అవర్ ప్రిన్సిపల్, సమ్ ఆఫ్ ఈఎంఎఫ్స్ ప్లస్ సమ్ ఆఫ్
ఏమంటున్నాను, పొటెన్షియల్ డ్రాప్స్ I into R which is equal to 0. ఏమంటున్నాను నేను, నెంబర్ ఆఫ్ మెషెస్లో నేను ఎన్ని ఇచ్చారు నాకు ఇక్కడ, ఈఎంఎఫ్ తీసుకున్నాను, రైట్. ఓకే, ఈఎంఎఫ్ అంటే ఏంటిది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అంటే బ్యాటరీస్, వాటి యొక్క వాల్యూ, వాటి వోల్టేజ్ తీసుకొని, మరి ఇదేంటిది పొటెన్షియల్, దిస్ ఇస్ డ్రాప్స్. ఇది ఎలా తీసుకోవాలి అనేది నేను ఆల్రెడీ స్టార్టింగ్ వీడియోలో చెప్పాను, ఇప్పుడు క్లియర్గా చెప్తాను చూడండి. వోల్టేజ్ డ్రాప్స్ ఎలా తీసుకోవాలి అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూస్ ఎలా తీసుకోవాలి అనడానికి ప్రతి మెష్కి మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి ఆ 3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ ఇండివిజువల్ కరెంట్ ఆఫ్ ఈచ్ మెష్. తర్వాత ఎక్కడైతే మనం కరెంట్ కనుక్కోమన్నారో ఆ మెష్లో సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ దట్ కరెంట్ ఇంటూ A to B నోడ్. అది ఎలా అనంటే ఫస్ట్ నేను ఏం చేస్తాను, కేవీఎల్ దేనికి అప్లై చేద్దాము, ఫస్ట్ మెష్కి అప్లై చేద్దాము. ఇక్కడ కనిపిస్తుందా, ఎక్కడి వరకు రాయొచ్చు నేను, క్లియర్? ఎస్. ఏం చేస్తానంటే అప్లయింగ్ KVL ఇన్ మెష్ 1. సరే, నేను మెష్ 1కి KVL అప్లై చేస్తాను. ఈ మెష్ 1కి KVL అప్లై చేస్తే బాగా వినండి, ఫార్వర్డ్ చేయొద్దు, ప్రతి ఒక్కరికి తెలియాల్సిన బేసిక్ ఏంటి అని అంటే, దీనికి ఆల్రెడీ నేను వోల్టేజ్ సైన్స్ ఇవి చెప్పాను కదా. ఏం చెప్పాను నేను మీకు ఇక్కడ వోల్టేజ్ డ్రాప్స్ వీటికి ముందు ఇక్కడ ఇది మీకు తెలిసి ఉండాలి. చూడండి, నేనేం తీసుకుంటున్నాను, బ్యాటరీ, రైట్. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఒకవేళ కరెంట్ నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్తే దీనికి ఏమొస్తుంది, పాజిటివ్ వస్తుంది. ఒకవేళ కరెంట్ అనేది పాజిటివ్ నుంచి నెగిటివ్ పోతుంది అనుకోండి, మనం నెగిటివ్ తీసుకోవాలి. ఓకే, సైన్ ఏ విధంగా అసైన్ చేయాలనేది ముందు వీడియోలో చెప్పాను. ఇక్కడ ఏంటి అని అంటే చూడండి, ఇది క్లాక్ వైజ్లో ఉంది. అంటే కరెంట్ ఎక్కడి నుంచి పోతుంది, నెగటివ్ టు పాజిటివ్, నెగటివ్ టు పాజిటివ్ వస్తుంది. అంటే మనకి ప్లస్ తీసుకోవాలి వోల్టేజ్. ఓకే, ఈఎంఎఫ్ వోల్టేజ్. ఓకే, ఏం తీసుకోవాలి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, దిస్ వోల్టేజ్ ఇండికేట్స్ ప్లస్, అంటే 10 volts తీసుకుంటాను. తీసుకున్న తర్వాత ఎలా తీసుకోవాలి మేడం, ఇవి వోల్టేజ్ డ్రాప్స్, అంటే I into R వోల్టేజ్ డ్రాప్స్ ఎలా తీసుకోవాలి అని అంటే, మీకు దీని తర్వాత ఇక్కడ ఏముంది, ఇక్కడ వోల్టేజ్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టర్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్. ఇవి రాయాలి అని అంటే రెసిస్టెన్స్ ఉంది అని అంటే అక్కడ వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది అని అంటే దానికి ఎంత ఉంది, నాకు ఎంత రెసిస్టెన్స్, వోల్టేజ్ డ్రాప్ ఉన్నప్పుడు ఆల్వేస్ ఇట్ ఇండికేట్స్ నెగిటివ్, దట్స్ ఇట్. అలా గుర్తుపెట్టుకోండి. ఈఎంఎఫ్లోనేమో మనం ఈ డైరెక్షన్స్ తీసుకుంటాం, రైట్. ఆర్ ఎంత రెసిస్టెన్స్, ఎంత ఓమ్స్ రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ, 4 ohms ఇంటూ ఆర్ అంటే ఇది ఏం తీసుకోవాలి నేను ఇక్కడ, దిస్ ఇస్ 4. ఓకే, ఏ మెష్లో అది, ఐ అంటే కరెంట్ ఇన్ ద ఫస్ట్ మెష్, I1, ఆర్ అంటే రెసిస్టెన్స్, అంటే 4I1 వస్తుంది. తర్వాత ఇది తీసుకోవడానికి ముందు ఈ రెసిస్టెన్స్ అనేది ఇది దేనికి ఏ 2 మెష్ల మధ్యలో ఉంది, ఈ మెష్కి కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది అండ్ ఈ మెష్కి కూడా కరెంట్ ఇలా పైకి వెళ్తుంది. అంటే రెండిటి యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి. ఏదైతే ఇనిషియల్ తీసుకుంటున్నామో అంటే మైనస్ రెసిస్టెన్స్ 4 ఇంటూ ఎందులో తీసుకుంటున్నాం, మెష్ 1కి క్యాలిక్యులేట్ చేసి దాన్ని ముందు రాసి మైనస్ మెష్ 2లో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత, I2. ఎందుకంటే ఇక్కడ ఈ రెసిస్టెన్స్ నుంచి ఇది 2 ఫ్లోస్ జరుగుతున్నాయి, I1 అండ్ I2, అంటే 4I1 మైనస్ I2 డన్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. నౌ సింప్లిఫై దిస్, యూ విల్ గెట్ వన్ ఈక్వేషన్, minus 4I1 అంటే minus 8I1 minus of minus plus 4I2 which is equal to 0. నాకు 2 ఈక్వేషన్స్ వచ్చినాయి, కరెక్టేనా?
I2. బట్ ఇంకొకటి I3 పవర్ ఉందా ఇక్కడ? లేదు. లేదు అని అంటే బట్ రాసుకోండి 0 I3, ఎందుకంటే సొల్యూషన్ సాల్వ్ చేస్తాం కదా, అప్పుడు ఈజీ అవుతుంది. నౌ ఐ గాట్ ఫస్ట్ ఈక్వేషన్. దిస్ ఈస్ కన్సిడర్ యాజ్ ఫస్ట్ మెష్. కేవీఎల్ అప్లై చేస్తే మెష్ 1కి ఈక్వేషన్ వచ్చింది, రైట్? తర్వాత ఇప్పుడు మెష్ 2కి నేను కేవీఎల్ అప్లై చేస్తాను. మెష్ 2కి కేవీఎల్ అప్లై చేస్తే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈజ్ దేర్ ఎనీ పొటెన్షియల్ డిఫరెన్స్? ఇక్కడ ఈఎంఎఫ్ ఉందా? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటే బ్యాటరీ ఉందా ఇక్కడ? ఇక్కడ లేదు. కాబట్టి ఫస్ట్ మీరు ఏం రాస్తారు? అప్లై కేవీఎల్ ఇన్ మెష్ 2. మెష్ 2కి నేను కేవీఎల్ అప్లై చేస్తున్నా. ఇప్పుడు మెష్ 2కి కేవీఎల్ అప్లై చేస్తే నాకేమొస్తుంది? మెష్ 2లో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. ఏంటిదంట? వోల్టేజ్ ఉందా అంటే ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఎనీ బ్యాటరీ కనెక్ట్ అయిందా? లేదు. కాబట్టి అది 0 తీసుకుంటాము. తర్వాత 2 ohms. ఇదేంటిదంట? దిస్ ఇస్ వాట్ డ్రాప్స్ కదా, I ఇంటూ ఆర్. ఆర్ అంటే ఎంత? నాకు 2. ఆర్ అంటే 2. బట్ ఏ మెష్లో ఇది? I2 మెష్లో. ఓకే. తర్వాత ఎప్పుడైనా నేను చెప్పాను ఇక్కడ మనకి వోల్టేజ్ డ్రాప్స్కి ఐఆర్ని మైనస్తోనే ఇండికేట్ చేస్తాను, మైనస్ ఆఫ్ ఈ 2 ohms. బట్ ఇక్కడ I3 కరెంట్ ఫ్లో అవుతుంది, I2 కూడా ఫ్లో అవుతుంది. I2 ఇలా కిందికి వస్తుంది, I3 పైకి వెళ్తుంది. మనం దేనికి చేస్తున్నాం? ఇనిషియల్గా I2కి చేస్తున్నాం కాబట్టి దిస్ 2 రెసిస్టెన్స్ ఇంటూ ఎంత తీసుకోవాలి? ఫ్లో అనేది I2 మైనస్ I3 తీసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకేదానికి తీసుకోవాలి? 4 ohms. ఈ క్లోజ్డ్లో 2, 2, 4. ఈ 4లో నాకు ఏమవుతుంది? I3 నుంచి ఫ్లో అవుతుంది, I1 నుంచి కూడా I1కి కూడా వెళ్తుంది. అంటే నేను దేనికైతే ఇనీషియల్గా -4 ఇంటూ దేనికి చేస్తున్నాను? I2. బట్ ఇంకా ఎక్కడ ఫ్లో అవుతుంది? I1లో కూడా, విచ్ ఇస్ ఈక్వల్ టు 0. నాకు ఇది సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే 2I2 మైనస్ 2I2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2I3 మైనస్ 4I2 ప్లస్ 4I1 విచ్ ఇస్ ఈక్వల్ టు 0. I1 ఎంత ఉంది చెప్పండి నాకు? I1 వచ్చేసి 4I1. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, కరెక్టేనా? డన్. తర్వాత I2 ఎంత? 4I2. I3 ఎంతండి? ప్లస్ 2I3 విచ్ ఇస్ ఈక్వల్ టు 0. నేను ఇప్పుడు కరెక్టే వచ్చింది నాకు ఈక్వేషన్. ఓకే. ద సెకండ్ వన్ 4I1 8 వచ్చింది. ఎక్కడ పోయింది మనకి? ఇక్కడ చూడండి 8 2. ఓకే. ఓకే, వినండి. మనకి ఇక్కడ చెప్పాను కదా, వోల్టేజ్ డ్రాప్స్ని కన్సిడర్ యాజ్ నెగటివ్. అంటే ఇది నెగటివ్. ఓకే. నెగటివ్ 2I2, నెగటివ్ 2I2 అంటే నెగటివ్ 2I2 4I2 4I2 8I2 4I2. కరెక్ట్. నా ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చింది. వోల్టేజ్ డ్రాప్స్ ఈఎంఎఫ్ మాత్రం లేదు ఇందులో. డన్. విచ్ ఇస్ ఈక్వల్ టు 0. అండ్ ఇంకొకటి ఈ ఈక్వేషన్ ఇంకా సింప్లిఫై చేసి విచ్ ఇస్ ఈక్వల్ టు -10. ఈ 10 అటు తీసుకెళ్తాను. దిస్ ఇస్ ఈక్వల్ టు అదేమవుతుంది? -10 అవుతుంది. అలా రాయండి, ఇది తీసేసి. ఓకే, కరెక్టేనా? ఎస్, పర్ఫెక్ట్. నెక్స్ట్ అప్లై కేవీఎల్ ఇన్ మెష్ 3. అప్లయింగ్ కేవీఎల్ ఫర్ మెష్. ఏ మెష్ అండి? మెష్ 3కి అప్లై చేస్తాను నేను. మెష్ 3కి అప్లై చేస్తే నాకు మెష్ 3లో నాకు వోల్టేజ్ డ్రాప్ అనేది ఉంది. సారీ, ఐ మీన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ వోల్టేజ్ అనేది ఇక్కడ ఉంది. పవర్ అంటే దాన్ని ఏమంటున్నాను నేను? కరెంటు ఫ్లోని బేస్ చేసుకొని దానికి సైన్ తీసుకోవాలి. కరెంటు ఫ్లో పాజిటివ్ టు నెగిటివ్ ఉంది. పాజిటివ్ టు నెగిటివ్ కరెంటు ఫ్లో ఇలా ఉంది అంటే సైన్ ఏమొస్తుంది నాకు? నెగిటివ్ సైన్. అంటే -20. తర్వాత మనకి వోల్టేజ్ డ్రాప్స్ని నెగటివ్తో స్టార్ట్ చేస్తాము. ఇక్కడ తీసుకుందాం. I3 ఏం తీసుకుంటున్నాను? 2 ohms ఇంటూ కరెంట్ ఎంత? I3 మైనస్ I2 మైనస్ 4
ఎంతండి I3 4I3 విచ్ ఇస్ ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేస్తే నాకు ఎంత వస్తుందంటే I1 ఉందా లేదు అంటే 0I1 I2 మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ 2I2 మైనస్ 2I3 మైనస్ 4 మైనస్ 6I3 ఈ 20 నాకు తీసుకెళ్తే ప్లస్. నౌ ఐ గాట్ మెష్ ఈక్వేషన్ ఫర్ KVL ఈక్వేషన్ ఫర్ మెష్ 3 కన్సిడర్ యాజ్ 3 ఇది 2. నేనేం చేస్తానంటే టైం మనకి వేస్ట్ చేయొద్దు, ఈ 1 2 3ని సాల్వ్ చేస్తే నాకు I1 I2 I3 వాల్యూస్ వచ్చి అవేంటో నేను మీకు ఇస్తాను. కొంచెం మీకు సొల్యూషన్స్ ఎట్లాగో క్యాల్సీ నుంచి సాల్వ్ చేయొచ్చు, ఇంజనీరింగ్లో అలౌడ్ అండి. టైం వేస్ట్ అవ్వకుండా నేను సాల్వ్ చేసింది రాస్తున్నా. I1 1.093, I2 ఎంత -0.312 and I3 is -3.437 యాంప్లిఫైయర్. అవునా? కానీ మనకేం తెలుసు, ఏబీల మధ్యలో ఫ్లో అయ్యే కరెంట్ కావాలి ఈ 2 ohms దగ్గర, ఈ ఏబీల మధ్యలో ఈ 2 ohm రెసిస్టర్స్కి. దాన్ని ఎట్లానంటే ఇక్కడ చూడండి, IAB అంటే ఏం చేయాలి, మనం నోట్ చేసుకోండి, కావాలన్న వాళ్ళు ఇక్కడ రాస్తాను, ప్రాక్టీస్ చేయండి అమ్మా, అప్పుడే గుర్తుంటుంది. అప్పుడు ఐఏబి అంటే ఏబి మధ్యలో ఫ్లో అయ్యే కరెంట్ అని అంటే నేనేం తీసుకుంటున్నాను, ఏబి మధ్యలో ఈ 2 ohms దగ్గర ఫ్లో అయ్యే కరెంట్ అంటే దేనికి దేనికి డిఫరెన్స్ తీసుకోవాలి, I3 మైనస్ I2. కానీ నాకు ఇక్కడ I1 I2 సారీ ఏబి మధ్యలో I2 మైనస్ I3. ఇప్పుడు నాకు ఎంత వచ్చింది, I2 ఎంత వచ్చింది నాకు -0.312. వాట్ ఈజ్ అవర్ I2, మైనస్ ఆఫ్ దిస్ మైనస్ ఇది ఎంత వచ్చింది నాకు మైనస్, బట్ I3కి నెగిటివ్ ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3.437. ఇది సాల్వ్ చేస్తే నాకు ఏబీల మధ్యలో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత వచ్చింది అని అంటే -3.125. ఓకే, కరెక్టా కాదా అన్నది నాకు కమెంట్ చేయండి. ఈ విధంగా మనం KVL ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ప్రీవియస్ క్వశ్చన్స్ కావాలన్నా కమెంట్ చేయండి. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.